శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం శ్యామలాదేవి గారు ఈ సంవత్సరంలో ప్రభాస్ పెళ్ళి ఉండబోతుంది అని ఒక హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ప్లస్ ఇంకా పెళ్లి చేసుకోకుండా అభిమానుల్లో అందరికీ ఒక క్వశ్చన్, ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా? ఇప్పుడు శ్యామలాదేవి గారు ఈ కామెంట్స్కి ఆన్సర్ ఇచ్చినట్టే అంటారా? మీరేమంటారు? ఆవిడ చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించడం జరిగింది. పెద్దమ్మగా అంటే ఒక తల్లి మనసులాగా ఆవిడకి ఉంటుంది కదా, కొడుకు పెళ్లి చేయాలని. అందులో ఒక్కడే వారసుడేమో. కృష్ణరాజు గారు ఉండుంటే పరిస్థితి వేరేగా ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆయన లేకపోవటంతో బాధ్యత అంతా ఈవిడ మీద పడినట్టుంది. సో అంటే మీరు అన్నట్టుగా అటు ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, ఇండస్ట్రీలో చాలా మంది ఎదురు చూస్తున్నట్టున్నారు. మనకి ఆ సినిమా వచ్చింది చూడండి, మల్లీశ్వర్ సినిమా, ఎవరిది, వెంకటేష్ది. అప్పటి నుంచి పెళ్లికాని ప్రసాద్ అనే ఒక పేరు బాగా మనకి ట్రెండ్ అయిపోయింది. అదే కాకుండా అసలు ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు వచ్చాక, లేదు పిల్లలు చదువులు వచ్చాక, అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి, పెళ్లికాని ప్రసాదులు, పెళ్లికాని అమ్మాయిలు ఎక్కువైపోయారు మనకి. సో ఈ కేటగిరీలోకి ప్రభాస్ కూడా వచ్చారు. ఇంకా ఎవరన్నా ఉన్నారంటారా అసలు ఇండస్ట్రీలో పెళ్లికాని వాళ్ళు? కానీ లక్కీగా చూసారా, రామ్ చరణ్ తొందరగా చేసుకున్నారు, అల్లు అర్జున్ తొందరగా చేసుకున్నారు, సాయి ధరమ్ తేజ్ చేసుకున్నారు, నాని వీళ్ళందరూ చేసుకున్నారు, ఇంకా చాలామంది చేసేసుకున్నారు ఈ మధ్యలో. ఈ మనకి మహేష్ బాబు చేసుకున్నారు కదా. అంటే ఆ ఏజ్ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కరెక్ట్. మరి ఎందుకనో ప్రభాస్ పెళ్ళే ఇట్లా డిలే అవుతుంది. చాలా కాలం అనుష్క పేరుతోటి ఈయన పేరు బాగా ట్రోల్ చేశారు. మరి వాళ్ళిద్దరూ చేసుకున్నా బాగుంటుందని అందరూ అనుకున్నారు. ఫ్యాన్స్ కావచ్చు, ఎవరికి అబ్జెక్షన్ ఉండదు కదా. షీఈ్ ఆల్సో గుడ్ లుకింగ్ అండ్ మంచి హైట్ అది ఉంది అమ్మాయి కూడా. ఇద్దరికి పేర్ బాగుంటుందని అనుకున్నారు. కానీ అది మనమేం చెప్తాం, వాళ్ళకి మనసుకు నచ్చాలి అది. సో ఇప్పుడైతే శ్యామలాదేవి గారు మళ్ళీ మాట్లాడటం జరిగింది. కృష్ణరాజు గారు ఉండుంటే బాగుండేది, నేను ద్రాక్షారామం వెళ్ళాలనుకున్నాను, ద్రాక్షారామం అనుకోకుండా ఒక కార్యక్రమం కోసం వచ్చి ఇక్కడ శివపార్వతులు నేను దర్శించుకోవడం జరిగింది. సో వాళ్ళ అనుగ్రహంతో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభాస్కి పెళ్ళైపోతుందని అనుకుంటున్నాను. నేను అనుకోగానే సంకల్పం, అది కూడా శ్రావణ సోమవారం జరిగింది. సో డెఫినెట్గా ప్రభాస్కి పెళ్ళైపోతుందని అనుకుంటున్నాను అంటున్నారు. ఇంకొకటండి, వయసు ఒకటే కాదు, తగ్గ పిల్ల దొరకటం కూడా కష్టం కదా. ఇప్పుడు మరీ చిన్నపిల్లల్ని చేయలేరు, ఒక 30+ అమ్మాయి కావాలి, హైట్ ఉండాలి, ఎన్ని ఉంటాయి. అతనే ఇష్టపడి చేసుకుంటే ఏ గొడవ ఉండదు. వెతకాలి అంటేనే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోతుంది. ఎందుకంటే అమ్మాయిలకి కోరికలు ఎక్కువ ఉంటున్నాయి, అబ్బాయిలకి కోరికలు ఎక్కువ ఉంటుంది. అందులో సెలబ్రిటీ అనేసరికి అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవాలి కదా. ఇప్పుడు నమ్రత చెప్పారు చూడండి, నేను మహేష్ బాబుని పెళ్లి చేసుకోవటానికి ముందు నాకు కండిషన్ పెట్టారు, నేను సినిమాల్లో చేయడానికి వీల్లేదని. అది ఆవిడ స్టిక్ ఆన్ అయి ఉన్నారు. అది గొప్ప విషయం నన్ను అడిగితే. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నమ్రత క్లియర్గా చెప్పారు, లేదు నేను చిన్న క్యారెక్టర్ కూడా చేయనంది ఆవిడ. అంటే నేను అనేది అలా ఒక మాట మీద ఉండాలి. కానీ జ్యోతిక ఫస్ట్ ఒప్పుకుంది, కానీ ఆవిడ మామగారు ఒప్పుకోలా అమ్మాయి యాక్ట్ చేస్తారంటే. వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేశాక శివకుమార్ గారు ఒప్పుకున్నాక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకోవడం, రీఎంట్రీ ఇవ్వడం, అది వాళ్ళ ఫ్యామిలీలో నచ్చలేదు, ఇలా రకరకాల స్టోరీస్ వచ్చాయి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక మాట ఇచ్చాక మాట మీద ఉండడం చాలా పెద్ద విషయం. మీకు అమల అలాగే ఉన్నారుగా. అమల తర్వాత ఒక్క సినిమాలో చేశారు ఆవిడ, శేఖర్ కమ్ముల అడిగితే. అదర్వైజ్ ఆవిడ కూడా స్టిక్ ఆనే ఉన్నారు పెళ్ళయ్యాక. షీ వాజ్ ఏ వెరీ గుడ్ యాక్టర్ కదా, మంచి డాన్సర్ ఆవిడ. అంటే ఒక పెళ్లి కోసం సాక్రిఫైస్ చేయాలా అంటే అది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. మీకు కెరీర్ కావాలా, పెళ్లి కావాలా అనుకున్నప్పుడు దే హ్యావ్ టు చూజ్. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా మనం వస్తే, అతనికి తగ్గట్టుగా పెళ్ళయ్యాక మళ్ళీ ఇంట్లో ఉండాలి అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అది నచ్చిన వాళ్ళు రావాలి, ఇవన్నీ అనుకూలంగా అవ్వాలి అంటే కనీసం ఈ సంవత్సరం 25లో అయిపోతుందని ఆశిద్దాం. లేదు 26 మాఘమాసానికైనా ప్రభాస్ పెళ్ళవుతుందేమో, ఎదురు చూద్దాం.